ఓం శ్రీ మాత్రే నమః! అందరికీ నమస్కారం. సాధారణంగా దేశమంతా ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి జరుపుకుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 41 రోజుల దీక్ష తర్వాత మే 12, 2026 మంగళవారం నాడు పెద్ద హనుమాన్ జయంతిని అత్యంత వైభవంగా జరుపుకుంటాం. వైశాఖ బహుళ దశమి నాడు వచ్చే ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం దక్కుతుంది. ఈ సంవత్సరం మంగళవారం రావడం వల్ల అఖండ రాజయోగం పట్టబోతుంది. శక్తివంతమైన పూజా విధానం, దీపారాధన రహస్యాలు. ఈ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. పూజలో ఈ దీపారాధన నియమాలు పాటించండి. ఎరుపు రంగు వస్త్రాలు. హనుమంతునికి ఇష్టమైన ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. దీపపు ఒత్తులు. సంతానం కోసం 3 ఒత్తులు. ఆర్థిక ఇబ్బందులు తీరడానికి 5 ఒత్తులు. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపార లాభాల కోసం 9 ఒత్తులతో నువ్వుల నూనె దీపం వెలిగించండి. పాలు పొంగించడం. ఈ రోజు ఇంట్లో పాలు పొంగిస్తే గజకేసరి యోగం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది. తమలపాకుల మాల. 11 తమలపాకులపై గంధంతో జై శ్రీరామ్ అని రాసి స్వామికి మాలగా వేయండి. పూజ తర్వాత ఆ ఆకులను బీరువాలో దాచుకుంటే ధన ప్రాప్తి కలుగుతుంది. ముఖ్యమైన నియమాలు. హనుమాన్ జయంతి నాడు ఈ నియమాలను పాటించకపోతే పూజా ఫలితం దక్కదు. విగ్రహాన్ని తాకకూడదు. వివాహమైన మహిళలు పొరపాటును కూడా స్వామి విగ్రహాన్ని లేదా పాదాలను తాకకూడదు. ప్రదక్షిణలు. గుడికి వెళ్తే కనీసం 5 ప్రదక్షిణలు చేసి నెయ్యి దీపం వెలిగించండి. మీ ఇంటిపైన ఎర్రని జెండాను ఎగరవేస్తే దుష్ట శక్తులు దరిచేరవు. ఈ రోజు ముత్తైదువులు కుంకుమ కొంటే సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. సాయంత్రం 6 నుండి 7 గంటల మధ్య ఒక తమలపాకుపై మీ కోరిక రాసి పూజ గదిలో పెడితే తథాస్తు దేవతల దీవెనలతో అది తప్పక నెరవేరుతుంది. ఏం తినకూడదు, ఏమి కొనకూడదు. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారం. ఈ రోజు గుమ్మడికాయ, అరటిపండు, పెసరపప్పు, నువ్వులు, ముల్లంగి తినకూడదు. ఉప్పు. సాయంత్రం సమయంలో అస్సలు ఉప్పు తినకండి. ఇది అనారోగ్యానికి దారితీస్తుంది. ఉల్లి, వెల్లుల్లి మాంసాహారానికి దూరంగా ఉండాలి. నూనె, ఇనుము, గాజు వస్తువులు, స్టీల్ వస్తువులను ఈ రోజు కొనకండి. అయితే ఈ రోజు 3 చీపులను కొని గుడికి దానం చేయడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. గోళ్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం చేయకండి. ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఈ పవిత్రమైన రోజున హనుమాన్ చాలీసా పఠించండి. అది కుదరని వారు ఓం హనుమతే నమః లేదా ఓం నమో భగవతే ఆంజనేయ మహాబలాయ స్వాహ అని జపించండి. రాహుకేతు దోషాలు ఉన్నవారు లవంగాలను దానం చేయండి. సంతానం లేని వారు రావి చెట్టుకు ఎర్రని వస్త్రంతో ముడుపు కట్టండి. అప్పుల బాధలు ఉన్నవారు మల్లెపూల నూనెతో దీపం వెలిగించండి. ఈ మే 12న భక్తితో ఆంజనేయ స్వామిని కొలిచి ఆయన అనుగ్రహం పొందండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జై శ్రీరామ్.